ఈరోజు మేము పండుమిర్చి చట్నీ చేసుకుంటున్నాము. ఇది తోటలో నుంచి తీసుకొని వచ్చినామండి. అది ఊరు నుంచి వచ్చేటప్పుడు పిక్కొని వచ్చాము. పండుమిర్చి చట్నీ కావాల్సినవి చింతపండు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి ఇవన్నీ తీసుకోవాలి కదా. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఇలా రుబ్బేశాను. రుబ్బిన తర్వాత ఆయిల్ పెట్టాను పొయ్యి మీద. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొద్దిగా తుప్పు లోపల తుప్పు ఏం తీసుకోకుండా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిర్చి పోపు కోసం. తర్వాత ఎండిన కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అండ్ కొద్దిమంది పసుపు కూడా వేసుకుంటారు. మన ఇష్టం అన్నమాట. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మంచిగా అయిపోయాక రోట్లో దంచిన పండుమిర్చి పచ్చడి దీంట్లో వేసేసుకొని పచ్చడి పెట్టేయచ్చు. ఇది ఒక 1 మంత్ అయినా ఉంటుంది నిల్వ. ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసాను, దంచేటప్పుడు కూడా వాటర్ వేయకోకుండా. ఇట్లా మంచిగా పోపు అయిపోయాక బాబు పక్కన ఏడుస్తున్నాడు. అయిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేడి వేడి అన్నము పచ్చడి వేసుకొని తింటే, దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. సూపర్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇప్పుడు వేడి వేడి అన్నం వేడి అన్నం, పండుమిర్చి చట్నీ అండ్ నెయ్యి. చూడండి, చూడనీకి చాలా బాగుంది. కడుపు నిండిపోతుంది. టేస్ట్ చూద్దాం. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎట్లా పడుతున్నావు? ఎందుకు అంతగానో పడుతున్నావు? ఏం కావాలి నీకు? మమ్మీ తినేటప్పుడు ఏడుపు వస్తుందా నీకు? చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.